త్వరలో మధు పార్క్ అపార్ట్మెంట్స్ని కూల్చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా చెప్పడం జరిగింది. దానికి ఫస్ట్ మీ సిగ్నల్ టీవీ వాళ్ళకి ధన్యవాదములు మా ఇంటర్వ్యూ తీసుకున్నందుకు. వాళ్ళు ఈ పొలిటికల్ స్టేజ్ మీద ఏమన్నా మాట్లాడతారండి అవి. సో వాటిని మనము పరిగణలో తీసుకోవడానికి మీరు దాన్ని పట్టించుకొని మీరు క్వశ్చన్ అడగడానికి అది కరెక్ట్ కాదేమో. కూల్చడం అంటే ఆయనకు ఒక యాక్ట్ ప్రకారంగా ఒక కాన్స్టిట్యూషన్ ప్రకారంగానే కూల్చాలి కదా. సో ఆయన ఏమన్నాడు, నోటిఫికేషన్లో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంది, మాకు ల్యాండ్ అక్వైర్ చేస్తాం అన్నాడు. పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉండేది ఉంటే మరి డిపిఆర్ ఎందుకు ఇష్యూ చేయలేదు? సోషో ఎకనామిక్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఎందుకు ఎగ్జామ్షన్ తీసుకున్నారు 921 జియో ప్రకారంగా? ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పబ్లిక్ చేయాలండి. 2 నేషనల్ న్యూస్ పేపర్లో 2 రీజనల్ లాంగ్వేజ్ చేసేసి ఒపీనియన్ అడిగేసి ఇట్లా ప్రాజెక్టు సర్దార్ వరవర్ ప్రాజెక్ట్ మేము ఇంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, ఇంత పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉందని చెప్పి అడగాలి. అవి ఎప్పటి అడిగినా దాఖలాలే లేవు అవి. ఈవెన్ 2024లో కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వాళ్ళు రాశారు ఏమని, క్లియరెన్స్, ఫారెస్ట్ క్లియరెన్స్కి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రాశారు. ఇంతవరకు వచ్చిన దాఖలాలు కూడా లేవు. ఒకవేళ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏ ఉండేది ఉంటే మొన్న హోటల్లో వాళ్ళు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి నైట్ ఎకానమీకి ఇచ్చేలాగా ఎందుకు మాట్లాడతారు? దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా, దీనిలో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏం లేదు, ఓన్లీ రియల్ ఎస్టేట్ చేద్దామని ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి అమ్మేద్దామని అన్న ఫీలింగే దీనిలో అర్థమవుతుంది. ఒకవేళ అదే కరెక్ట్ ఉండదు ఉంటే డిపిఆర్ రిలీజ్ చేయనుండే ఇప్పటివరకు. ఇంకోటి సోషో ఎకనామిక్ అసెస్మెంట్ కూడా చేయించనుండే. ఇవన్నీ చేయించకుండా ఎందుకు ఎగ్జామ్షన్ అడుగుతున్నాడు, ఎందుకు చేస్తున్నారు? సో ఆ నోటిఫికేషన్ కూడా మా లీగల్ టీం వాళ్ళు ఆ 11 అంటే దీన్ని అమ్మకుండా కొనకుండా అన్నీ కూడా ఫీజ్ చేశారండి. సో దాని మీద కాన్స్టిట్యూషన్ వాలిడిటీ ఉందా లేదా అని చెప్పి అడుగుతున్నారు. ఇంకోటి ఎంఆర్డీసీ వాళ్ళ కంపెనీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కంపెనీ యాక్ట్ ప్రకారంగా ఆర్ఓసీలో ఇన్కార్పొరేట్ అయింది. సో వాళ్ళకు గవర్నమెంట్ తరఫున రోల్ ప్లే చేయడానికి ఏమీ సంబంధమే లేదు వాళ్ళు. సో వాళ్ళు కూడా కార్పొరేట్ కూడా అవి అకౌంట్ సబ్మిట్ చేస్తుందా వాళ్ళు, అంటే మూసీ సర్వర్ ప్రకారంగా ఒక కంపెనీ ఎట్లా చేస్తుంది, ప్రైవేట్ ఎంటిటీ ఎట్లా చేస్తుంది అది. ఇంకోటి ఆ గవర్నమెంట్కు బిహాఫ్గా అది పనిచేయకూడదు కదా. సో వాళ్ళు ఎందుకు లైజన్ చేస్తున్నారు? మూసీ రివర్ ఫ్రంట్ అనేది ఒక ప్రాజెక్టు, దాని కింద ఎంఆర్డీసీఎల్ అని వాళ్ళు పనిచేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే ఆలోచించి మీరే మాకు జవాబు చెప్పాలి మీ ముఖంగా.